నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. జీఎస్టీ స్లాబ్లో మార్పుల కారణంగా చిన్న కార్లకైతే డిమాండ్ గణనీయంగా పెరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. చిన్న కార్లు అంటే 4 మీటర్స్ 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉన్న కార్లలో రేట్లలో చాలా మార్పులు వచ్చాయి. చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. అలాగే చిన్న స్థాయి బైక్స్ మీద కూడా రేట్లు తగ్గాయి. జీఎస్టీ మార్పుల్లో గతంలో ఉన్నట్లు 4 స్లాబులు లేవు. ప్రస్తుతం మనకు తెలుసు కేవలం 2 స్లాబులే. ఒకటి 18% పన్నుతో, రెండోది 5% పన్నుతో. అయితే ఈ పన్నుల్లో మార్పు వల్ల ఏ కార్లు ఏ మేరకు తగ్గాయి? ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది 4 మీటర్ల పొడవు కంటే తక్కువ ఉన్న కార్లు రేట్లు చాలా వరకు తగ్గిన పరిస్థితి. సో ఏ కార్లకి ఎంత మేర పన్ను తగ్గింది, అలాగే సెస్ తగ్గింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 4 మీటర్స్ అప్ టు ఇందాక చెప్పుకున్నట్లు 4 మీటర్ల పొడవు కంటే పొడవు లోపు ఉన్న కార్లు, అలాగే 1200 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉన్న కార్లకైతే దాదాపు ఇంతకు ముందున్న ఓల్డ్ ట్యాక్స్ ని చూస్తే 29%, అందులో 28% ట్యాక్స్ అయితే 1% సెస్ ఉండేది. సో మొత్తం కలుపుకొని 29%, అది పూర్తిగా 18% పడిపోయింది. అంటే సుమారు 10% ప్లస్ 10+% తగ్గింది. అలాగే 4 మీటర్స్ పొడవు వరకే, అంటే ఆ లోపు ఉన్నది ప్లస్ 1500 సీసీ డీజిల్ ఇంజిన్ కలిగిన వాహనాలు, కార్లు ఇంతకు ముందు 31%, అందులో 28% మనం జీఎస్టీ ట్యాక్స్ తీసుకుంటే 3% సెస్, టోటల్గా 31%. అది కూడా పూర్తిగా చాలా వరకు తగ్గి 18%, 31 to 18% పడిపోయింది. కార్స్ విత్ 1201 అంటే 1201 సీసీ, అలాగే 1500 సీసీ, ఈ మధ్య కాలంలో 1200 నుంచి 1500 సీసీ ఉన్న వాహనాల ధరలు, ఈ ఇంజన్తో ఉన్న వాహనాల ధరలు ఇంతకు ముందు 45% వరకు ట్యాక్స్ ఉండేది, 28% ప్లస్ 17% వరకు సెస్ ఉండేది. సో మొత్తంగా అది 40% తగ్గింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, 1500 సీసీ లోపు ఉన్న డీజిల్, అలాగే డీజిల్ హైబ్రిడ్ కార్లు, 1200 సీసీ లోపు పెట్రోల్ హైబ్రిడ్, సిఎన్జి, ఎల్పిజి కార్లకి కొత్త పన్ను స్లాబ్ ప్రకారం సెస్ కాకుండా 18% ట్యాక్సే పడుతుంది. సో సెస్ కష్టాలు ఇక నుంచి ఈ వాహనదారులకు ఉండవు. ఉదాహరణకు మనం తీసుకుంటే టాటా ఆల్ట్రోస్, అలాగే మారుతి సుజుకి, హ్యుందాయ్ i10, i20, రెనో క్విడ్ వంటి వాహనాల ధరలైతే తగ్గుతున్నాయి. గతంలో ఈ వాహనాలపై 28% పన్ను, ఇంధనం అలాగే ఇంజిన్ సామర్థ్యాన్ని బట్టి 13% వరకు సెస్ విధించేవారు. సో ఇప్పుడు ఆ సెస్ లేదు. అలాగే వీటి రేట్లు ఎట్లా తగ్గినాయి అనేది చూద్దాం. హ్యుందాయ్ క్రెటా 50% ఓల్డ్ ట్యాక్స్ ఉంది, 28 జీఎస్టీ ప్లస్ 22% సెస్ తో కలిపి 50%. ఇప్పుడు కరెంట్ షోరూమ్ ధర 11 లక్షల నుంచి 20 లక్షల మధ్య ఉంది జీఎస్టీతో కలుపుకొని. సో 50% ట్యాక్స్ నుంచి కేవలం 40%కి జీఎస్టీ ట్యాక్స్ హ్యుందాయ్ క్రెటా వెళ్ళింది. సో మనకి 10 లక్షల నుంచి 19 లక్షల ధర ఉన్న ఈ కార్స్ మనకు రేట్లలో చూస్తే 75,000 నుంచి ₹1,00,000 వరకు తగ్గే అవకాశం ఉంది. అట్లాగే మారుతి సుజుకి గ్రాండ్ విటారా పెట్రోల్ మోడల్ 50% నుంచి 40%కి జీఎస్టీ పడిపోయింది. దీని ఎఫెక్ట్ మనకు 76,000 నుంచి 1,30,000 వరకు ఈ తేడా మనకు రేట్లో డిఫరెన్స్ కనిపించే పరిస్థితి. అలాగే మారుతి సుజుకి గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్లో అంతకుముందు ట్యాక్స్ 43% ఉండే, జీఎస్టీ ప్లస్ సెస్ కలుపుకొని ఇప్పుడు అది 40%కి దాదాపు 13% తగ్గటం వల్ల మనకు రేట్లో చూస్తే 64,000 నుంచి 84,000 రూపాయలు తగ్గింది. స్కోడా కార్ 50% ఉండే, ఇంతకు ముందు మనకు 10 లక్షల పై నుంచి 20 లక్షల వరకు ఆ కార్ రేట్ ఉండే. సో 40% జీఎస్టీకి, అంటే దాదాపు 10%కి తగ్గింది జీఎస్టీ. సో దాని ఎఫెక్ట్ మనకు 74,000 నుంచి 1,27,000 వరకు కారు ధరలో మార్పులు జరిగాయి, అంటే తగ్గింది రేట్. అలాగే టయోటా ఫార్చునర్ డీజిల్ మోడల్ అయితే 50% ఉండే, ఇంతకుముందు అది కూడా 40%కి వచ్చింది, 10% తగ్గింది. సో అంతకుముందు కార్ రేట్ 36 లక్షల పై నుంచి 52 లక్షల వరకు ఈ కార్ రేట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకు 2.5 లక్షల నుంచి 3.5 లక్షల మధ్య ఈ హైబ్రిడ్ టయోటా ఫార్చునర్ డీజిల్ కార్ తగ్గిన పరిస్థితి. మహీంద్రా ఎక్స్యూవీ 700, ఇది కూడా సేమ్ జీఎస్టీ అంతకుముందు 50% ఉంది, సెస్ కలుపుకొని. సెస్సే 22% దాంట్లో. సో అది 14 నుంచి 25 లక్షల మధ్య ఉన్న ఈ కార్ 40%కి జీఎస్టీ తగ్గింది. సో దాని ఎఫెక్ట్ 97,000 నుంచి 1,60,000 వరకు రేట్లు తగ్గాయి. దాదాపు 60,000 నుంచి 2 లక్షల వరకు కార్ల రేట్లలో మార్పులు జరిగాయి మోడల్స్ ప్రకారం.
సో ఇది నిజంగా కొత్తగా కార్స్ కొనాలి అనుకునే వాహనదారులకైతే ఒక మంచి విషయం అనే చెప్పొచ్చు. మనకి సెస్ కూడా చాలా వాహనాల విషయంలో కనిపించట్లేదు. సెస్ ప్లస్ ట్యాక్స్ కలుపుకొని 50% వరకు ఉన్నాయి కూడా మనకు 10% ప్లస్ తగ్గినట్లే, ఎందుకంటే సెస్ లేదు కాబట్టి పూర్తిగా. సో వాహనాల ధరలైతే ఎవరైతే కార్లు కొనాలి అని అనుకుంటున్న వాళ్ళకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు మనకి. ఎందుకంటే కార్ల రేట్లలో సుమారు 60,000 నుంచి 2 లక్షల వరకు కారు ధరల్లో మార్పులు వచ్చిన పరిస్థితి. సో చిన్న కారు ధరలు 6 లక్షల నుంచి 10 లక్షల మధ్య కొన్న వాహనదారులకి దాదాపు 60,000 నుంచి ₹1,00,000 వరకు తగ్గిపోయే పరిస్థితి జీఎస్టీ తగ్గింపు వల్ల. కాకపోతే కంపెనీలు కూడా ఎటువంటి కారణాలు చెప్పకుండా జీఎస్టీని వినియోగదారులకు యాజ్ ఇట్ ఈస్ బదలాయించాల్సిన పరిస్థితి అయితే ఉంది. నెక్స్ట్ మరికొన్ని మోడల్స్ చూద్దాం. ఇవి రెగ్యులర్గా నిజానికి వీటి అమ్మకాల్లో గణనీయంగా ఎప్పటికప్పుడు పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉంది. ఎక్కువ మంది వాహనదారులు కారు కొనాలనుకునే వాళ్ళు ఈ మోడల్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటి పర్సంటేజ్ కూడా గణనీయంగా పెరుగుతూ ఉంది. టాటా నెక్సాన్ ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో ఇష్టపడుతున్న కార్ మనకు తెలుసు. 29%, 28% జీఎస్టీ, అలాగే సెస్ 1% కలిపి 29 ఉండే, అది 18% అంటే 10% పైగా తగ్గటం వల్ల మనకు రేట్లో 68,000 నుంచి 1,55,000 వరకు తగ్గే పరిస్థితి ఉంది. సో సామాన్యులు, మిడిల్ క్లాస్ వాళ్ళు కుటుంబాలు కూడా కొనుక్కోదగిన ఈ కార్లో మనకు దాదాపు 1,55,000 వరకు మోడల్ వేరియంట్స్ని బట్టి ధరలో తగ్గే అవకాశం ఉంది. అలాగే మహీంద్రా ఎక్స్యూవీ 3XO 29% సేమ్, 28% జీఎస్టీ, 1% సెస్తో కలిపి అది మనకి రేట్ 8 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉన్న పరిస్థితి. దాదాపు ఇప్పుడు 68,000 నుంచి 1,00,000 తగ్గి దాని రేటు మనకు 7.5 నుంచి 13.5 లోపే వచ్చే పరిస్థితి. నెక్స్ట్ మోడల్ మారుతి సుజుకి బ్రిజా, చాలా మంది ఎక్కువగా యూస్ చేసే వెహికల్ ఇది మనకు తెలుసు. 8.5 లక్షల నుంచి 14 లక్షల వరకు దీని రేట్ ఉంది. ఇప్పుడు దాదాపు 30,000 నుంచి 48,000 వరకు తగ్గి మనకి 8.30 నుంచి 13.50 వరకు ఈ రేట్ తగ్గిన పరిస్థితి. దాదాపు ఎక్కువ మంది యూజ్ చేసే కార్లలో కూడా సుమారు మనకు మినిమం 68-70 నుంచి దాదాపు 50,000 నుంచి చెప్పుకుంటే 1,50,000 వరకు తగ్గిన పరిస్థితి కారు ధరల్లో. నెక్స్ట్ మరికొన్ని మోడల్స్ చూద్దాం. మారుతి సుజుకి ఆల్టో K10 29% ఉండే ఇంతకుముందు జీఎస్టీ ప్లస్ సెస్ కలుపుకొని మనకు అది 18% పడిపోవటం వల్ల 47,000 నుంచి 68,000 రూపాయలు తగ్గే అవకాశం ఉంది. అలాగే టాటా టియాగో కూడా 29% ఉంది, ఇంతకుముందు 28% జీఎస్టీ, అలాగే 1% సెస్. అది ఇంతకుముందు 5 లక్షల నుంచి 9 లక్షల మధ్యలో ఉంటే ఇప్పుడు మనకి 4.5 లక్షల నుంచి 7.5 లక్షల వరకే ఉంది. అంటే సుమారు 50,000 నుంచి 1,00,000 మధ్యలో రేట్లు తగ్గాయి. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ 29% ఉండేది, 18% మనకి జీఎస్టీ తగ్గటం వల్ల 64,000 నుంచి 84,000 వరకు దాని రేట్ తగ్గిపోయిన పరిస్థితి. మారుతి సుజుకి స్విఫ్ట్ దాదాపు ఎక్కువ మంది యూస్ చేసే వెహికల్. ఇది కూడా మనకు సుమారు 71,000 నుంచి 1,06,000 వరకు రేట్ తగ్గిన పరిస్థితి. ఇక హ్యుందాయ్ i20 ఇది కూడా సూపర్ మోడల్ మనకు తెలుసు, సేమ్ 29% సెస్తో కలుపుకొని అది కూడా 18% తగ్గటం వల్ల జీఎస్టీ 83,000 నుంచి 1,24,000 వరకు ఆ కార్ ధరలో మార్పు జరిగింది. సో కార్ రేట్ అనేది తగ్గింది. ఇది మొత్తంగా కార్స్లో రకరకాల వేరియంట్స్లో రకరకాల మోడల్స్లో దాదాపు 50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు తగ్గిన పరిస్థితి. అలాగే మోటార్ సైకిల్స్లలో కూడా అత్యధిక మంది వినియోగించే బజాజ్ పల్సర్ అయితేనేమి, అలాగే హీరో స్ప్లెండర్ అయితేనేమి, వీటి వాహనాలపై కూడా జీఎస్టీ 28 నుంచి 18% తగ్గింది. సో స్వల్ప మార్పులు ఆ వెహికల్స్ ధరల్లో కూడా చోటు చేసుకున్నాయి. ఇక్కడే మనం ఒక కీలక పాయింట్ అబ్జర్వ్ చేయాలి. ఇప్పటికే ప్రభుత్వం ఆదాయ పన్నులో 12 లక్షల వరకు ఉపశమనం ఇచ్చింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. వడ్డీ రేట్లు తగ్గాయి. అలాగే ఆటోమొబైల్ రంగం పుంజుకోవటానికి ఈ పరిస్థితులు అయితే చాలా అనువైనవనే చెప్పాలి. దీనికి తోడు జీఎస్టీ కోత అనేది ఈ జోరును మరింత పెంచే పరిస్థితి ఉంది. సేమ్ టైం భారీ బైక్లు అలాగే లగ్జరీ కార్లపై పన్ను పెరగటం వల్ల, అంటే 40% జీఎస్టీ పెరగటం వల్ల ప్రభుత్వం ఆదాయాన్ని బ్యాలెన్స్ చేసే పరిస్థితి ఏర్పడింది. సో సామాన్యులకి, పేదవాళ్ళకి ఏవైతే అవసరమో ఆ వెహికల్స్ పైన పన్ను తగ్గింపు, అలాగే సంపన్నులకి ఏవైతే అవసరమో లగ్జరీ ప్రోడక్ట్స్ పై పన్నును పెంచి ఈ బ్యాలెన్స్ అనేది ప్రభుత్వం చేసే పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఎవరికి లబ్ధి చేకూరుతుందనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేద్దాం. 1,500 సీసీ లోపు ఉన్న డీజిల్, అలాగే డీజిల్ హైబ్రిడ్ కార్లు, 1,200 సీసీ లోపు ఉన్న పెట్రోల్ హైబ్రిడ్ కార్స్, అలాగే సిఎన్జి, ఎల్పిజి కార్లకు కొత్త పన్ను స్లాబ్ ప్రకారం
సెస్ కాకుండానే, సెస్ లేకుండానే 18% ట్యాక్స్ ఉంటుంది. ఉదాహరణకు టాటా ఆల్ట్రోజ్, మారుతి సుజుకి, హ్యుందాయ్ i10, i20, రెనో క్విడ్ వంటి వాహనాల ధరలైతే మనం ఇందాక చూసాం 60,000 నుంచి 1,50,000 వరకు తగ్గే పరిస్థితి. అలాగే గతంలో ఇదే వాహనాలపై 28% పన్నుతో పాటు సెస్ కూడా అదనంగా ఉండేది. ఇంధనం, ఇంజిన్ సామర్థ్యాన్ని బట్టి 13% వరకు సెస్ ఉండేది. సో ఇప్పుడు ఆ సెస్ కష్టాలు కూడా వాహనదారులకు లేవు అని చెప్పొచ్చు. ఓవరాల్ గా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే 6 నుంచి 10 లక్షల లోపు కార్లు కొనటం ప్లాన్ చేసుకుంటే దాదాపు మనకు 60,000 నుంచి 1,00,000కు పైగా రేట్లయితే తగ్గిన పరిస్థితి. అది కూడా సెస్ పూర్తిగా లేకుండా. ఇప్పటి వరకు మనం తగ్గింపు ప్రకారం రేట్లు తగ్గిన వాహనాల గురించి చెప్పుకున్నాం. ఇక మధ్య శ్రేణి అలాగే భారీ ఎస్యూవీలపై పన్ను 28% నుంచి ప్రత్యేక స్లాబ్ 40%కి చేరిన నేపథ్యంలో 1,722% సెస్ విధిస్తున్నారు ఇప్పటికే. సో దీంతో పన్ను రేటు 4,550% మధ్యలోకి వెళ్ళింది. కానీ ఇప్పుడైతే నేరుగా జీఎస్టీ ఓవరాల్ గా 40%కి పరిమితం చేయటం వల్ల 510% వరకు పన్ను అయితే మిగులుతుంది. పన్ను రేటు ఒకవేళ పెరిగినా సెస్ రూపంలో వినియోగదారులకు మిగులు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ శ్రేణిలోకి ఏవే వాహనాలు వస్తాయో ఇప్పుడు ఒకసారి చెప్తాను. టాటా హారియర్, మహీంద్రా XUV 700, మారుతి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ కెట్రా వంటి వాహనాలు ఈ కోవలోకి వస్తాయి. సెస్ ని మిగిల్చుకున్న పరిస్థితి. అలాగే రేట్లు కొంత పెరిగినా ఇంతకు ముందుతో పోలిస్తే కొంతవరకు ఓవరాల్ గా 40% స్లాబ్ లో వీళ్లకు ఎంతో కొంత మిగులు పరిస్థితి అయితే కనిపిస్తోంది. అలాగే విద్యుత్ వాహనాలపై 5% జీఎస్టీ రేట్ కొనసాగనుంది ఎప్పట్లాగే. సో లేటెస్ట్ అప్డేట్ చూస్తే 2025-26 సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్, జూన్ నెలలకే ఆటోమొబైల్ రంగంలో ప్యాసింజర్ వాహనాల డిమాండ్ సుమారు 1.4% డిమాండ్ అనేది తగ్గింది. ఇక 1.01 మిలియన్ వాహనాలు మాత్రమే అమ్మారు. సో ఓవరాల్ గా డిమాండ్ తగ్గిన పరిస్థితి. వినియోగాన్ని పెంచే క్రమంలో జీఎస్టీలో మార్పులు జరిగాయి. సో 2 వీలర్స్ విభాగంలో కూడా దాదాపు 6.2% అమ్మకాలు పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు త్వరలో రాబోతాయని మనం ఆశించవచ్చు. ఎందుకంటే సుమారు దాదాపు మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కునే చిన్న తరహా వెహికల్స్, 2 వీలర్స్ అయినా 4 వీలర్స్ అయినా వాటి రేట్లలో వచ్చిన ఈ మార్పులు గణనీయమైన వినియోగాన్ని పెంచే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ రాబోయే రోజుల్లో చూడాలి ఈ జీఎస్టీ మార్పుల కారణంగా ఈ పర్సంటేజ్, ఇందాక చెప్పుకున్న పర్సంటేజ్ ఏ మేరకు పెరుగుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది ఇవాల్టి ఒక స్పెషల్ అప్డేట్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.